అదేదో సినిమాలో శృతి హాసన్లా లోపల నవ్వుకుంటున్నారు ఆవిడ చేష్టలు చూసి. ఈరోజు ఆవిడని చూసి నవ్వుకోవడం మాట నుంచి వణుకు పుట్టింది మమతా బెనర్జీకి. ఎందుకంటే ఆవిడ చేతిలో ఒక 4 కీలక డాక్యుమెంట్లు ఉన్నాయట. అందులో ఒకటి ఏంటి, ఈ ఐపాక్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం తాలూకు హిడెన్ సీక్రెట్స్ ఉన్న ఒక డాక్యుమెంట్. రెండోది ఏంటి, హెచ్డిఎఫ్సిలో ఇప్పుడు మన అరూప్ బిశ్వాస్ వాళ్ళ పార్టీ ట్రెజరర్ ఒక లెటర్ రాశాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కలకత్తాలో. ఈ బ్యాంకులో మా పార్టీ ఖాతా ఉంది, అందులో ఉన్న దగ్గర 2,000 కోట్ల ఎంత ఉంది, అది ఫ్రీజ్ చేసేయండి, ఎలాంటి లావాదేవీలని ట్రాన్సాక్షన్స్ని ప్రజెంట్ డెబిట్ ట్రాన్సాక్షన్స్ని అనుమతించమాకండి. కారణం ఏంటంటే మా పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొని ఒక 58 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా వెళ్ళిపోయారు. అటు చూస్తే 20 మంది ఎంపీలు వెళ్ళిపోయారు. ఎంత గందరగోళంలో ఉంది. ఇప్పుడు దీని మీద అథారిటీ ఎవరిదనేది అర్థం కావట్లేదు. పేరుకి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఇంకొంతమంది బెనర్జీలు, ఒక 10-15 మంది బెనర్జీలు ఉంటారు. అయితే వీళ్ళు సంతకాలు పెడితే ఇప్పుడు చెల్లదు. ఎందుకంటే సగం 300 పార్టీ చీలిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు క్లెయిమ్కి వస్తారు. రేపు పొద్దున క్లెయిమ్కి వచ్చినప్పుడు వాళ్ళు క్లెయిమ్స్కి సంబంధించి ఆన్సర్ చేయాలంటే దీంట్లో డబ్బులు ఉండాలి కదా. ఒకవేళ వాళ్ళ క్లెయిమ్ సరైనది వాళ్ళకి డబ్బులు వాపసు చేయాలి కదా. పార్టీ ఫండ్లు